Well, the Chief Minister is a fool. Absolutely. There are no two thoughts about it. He's an absolute fool. He's somebody who has no clue about the irrigation system of Telangana, and he has no clue about what is in Godavari and what is in Krishna. In fact, he held a review very famously and he asked the engineers, which basin is Devadula under? What can you expect from such a man? See, today I request all of you, మేమొద్దు, మీరు కావాలంటే 4 కెమెరాలు తీసుకొని మీరు దయచేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు కన్నెపల్లి పోండి, అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. మీరు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా. కింద పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు. అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుందని కేసీఆర్ గారు స్వయంగా 100 సార్లు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసిజానికి పోతున్నాడు. ఎందుకంటే సింపుల్ విషయం దీపిక, ఏమవుతుంది, ఇప్పుడు ఆడ పంపోదు ఆన్ చేసిండు అనుకో, ఈ 2.5 ఏళ్ళు మాట్లాడిన మాటలన్నీ బక్వాసం తెలిపోతుంది కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాడు కదా, అదంతా నాన్ సెన్సు, హంబగ్గు. కాళేశ్వరం దివ్యంగా ఉంది అని తేలిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. నిన్నగాక మొన్న మూసీ కోసం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అని చెప్పి జీవో ఇచ్చిండు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? అసలు కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీళ్ళు ఎక్కడిది? నీ మూసి ఎక్కడిది? నీ ముఖం ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి పనికిమాలిన వాగుడు వాగడం తప్ప, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అప్పుడప్పుడు 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి ఏమన్నా చక్కటి మాట మాట్లాడతాడు, కానీ ఆయన కూడా తెలివి తక్కువ మాటలే మాట్లాడుతున్నాడు. నింపా నీళ్ళు అంటాడు. నేను నింపమని ఎవడు అడిగిండు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం. ఇక నువ్వు కాదు కూడదు, నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చేయాలి? ఏం చేయలేం. అయితే నాకు వినబడ్డది, నేను విన్నదైతే, మరి ఎవరైతే వారిని అమరవీరులు చేశారో, ఎవరైతే వారు ప్రాణాలు కోల్పోయే విధంగా చేశారో, ఏ పార్టీ అయితే ఇవాళ తెలంగాణలో చావులకు కారణమో, ఏ పార్టీ అయితే దశాబ్దాలుగా తెలంగాణని పీడించుకుని తిన్నదో, తెలంగాణ ప్రజలతో వికృత రాజకీయం చేసిందో, ఆ పార్టీ అకౌంట్లో 3,000 కోట్లు ఉన్నాయి. ముందు రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే, మరి రాహుల్ గాంధీ గారు మొదలు పెడితే, పాప ప్రక్షాళన చేసుకుంటే, ఇన్ని ప్రాణాలు తీసినందుకు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి వాళ్ళు ఈరోజు కాదు ఇంకో 4 జన్మలెత్తినా ఆ అమరవీరుల రుణం తీర్చుకోలేరు. కాబట్టి ఇది వారు అన్నది కాంగ్రెస్ని ఉద్దేశించి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీని అడగండి, వారు ఎన్ని కోట్లు ఇస్తారు, ఏం చేస్తారో చూద్దాం. టార్గెట్ అవ్వడం కాదు బ్రదర్, కాళేశ్వరం అనేది కల్పతరువు, కామధేనువు తెలంగాణ రైతాంగానికి. అది మళ్ళీ ప్రూవ్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఇవాళ కరువు కాలంలో స్పష్టంగా రైతులకు అర్థమవుతున్నది. ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి భేషజం అడ్డం వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మేడిగడ్డ దగ్గర గేటు ముట్టకుండా, గేటు పట్టకుండా నువ్వు కన్నెపల్లి దగ్గర అంటే దగ్గర 15 కిలోమీటర్ల పైన పంపులు ఆన్ చేస్తే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ అయిపోయింది, ఇంజనీర్లు చెప్తున్నారు, ఆడికెళ్ళి సీదా పైకి పంపొచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్న నీళ్లు కేవలం 94 టీఎంసీలు మాత్రమే, అంటే 23% మాత్రమే ఇవాళ నిండి ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలోని చెరువులు మొత్తం కలిపితే ఈ గోదావరి బేసిన్లో ఒక 253 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అందులో దాదాపు 50% పైగా అక్కడ కూడా ఖాళీ ఉంది. రిజర్వాయర్ల వారీగా లెక్క కూడా నాగరుంది. అంటే శ్రీరామ్ సాగర్లో ఎంత ఉన్నది, మొత్తం కెపాసిటీ ఎంత, అందులో ఇప్పుడున్న నీళ్ళు ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఈరోజు ఉదయం 11 గంటల లెక్క, ఇది లేటెస్ట్ లెక్క. సో 77% ఇంకా ఖాళీ ఉన్నది. 77% ఇంకా మరి గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవానికి ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవం ఏంటి అంటే, ఇది నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు, గౌరవనీయులు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో మరి దశాబ్దాలుగా పనిచేసిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. ఎట్లా ఈ సమస్యను ఎట్లా అధిగమించవచ్చు, రాష్ట్రంలో ఉండే రైతులకు ఎట్లా మేలు చేయవచ్చు అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు దీని అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు, అట్లాగే మదన్ మోహన్ గారు, వారంతా కూడా చాలా వివరంగా రాష్ట్రంలో వర్షాలు ఏంటి, జలాశయాల పరిస్థితి ఏంటి,
ప్రభుత్వం ఎట్లా ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించవచ్చు అంటూ పాపం వాళ్ళు చాలా ఫికర్తోని, చాలా బాధతోని, చాలా ఆర్తితోని వాళ్ళు డీటెయిల్డ్గా లెటర్ రాసి అందులో స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. నేను మిగతా అన్ని విషయాల లోపలికి నేను పోను, కేవలం వారు చెప్పిన ఒక 2 ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో నెంబర్ 1 విషయం వారు చెప్పింది ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కి అట్లాగే కన్నెపల్లి పంప్ హౌస్కి మధ్యన దాదాపు 14 కిలోమీటర్ల పైచిలకు గ్యాప్ ఉన్నది. గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో అట్లాగే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుంటే 14.5-15 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉన్నది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, ఇక వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజీలు మేడిగడ్డ బ్యారేజీలు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా అధ్యయనం చేసి వారు చెప్తున్న మాట. ఈరోజు ఈ నిమిషానికి నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా, 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం, జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీలు. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది, మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మరి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడ్ మానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే, మీ ఇంజనీర్లు చెప్తున్నారు మాకు, ఎవరో కాదు, అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది, అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది, అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లేదు, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు వారు, ఏమన్నారంటే నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్స్ దగ్గర మరి ఇక్కడ లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 టీఎంసీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిల జలాశయాల వద్ద మరి ఎండిడిఎల్ మెయింటైన్ చేయాలి. అన్నారం దగ్గర 116.5 మీటర్లు మెయింటైన్ చేయాలి, సుందిల దగ్గర 126.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి.
నేను చెప్పడం లేదు, ఇంజనీర్లు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఇంకో మాట అన్నారు, 3 పంపింగ్ స్టేషన్లు ఒకటేసారి కన్నెపల్లి కానీ పైన ఉన్న 2 పంపింగ్ స్టేషన్లు కానీ సమన్వయంతో పనిచేస్తే, లక్ష్మీ, సరస్వతి, పార్వతి 3 పంపింగ్ బరాజులు, పంపింగ్ హౌజులు పనిచేస్తే అన్నారం జలాశయంలో సుమారు